మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయము. మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయము. నాన్న సాయి గారికి మీ బైబిల్ వాళ్ళు మర్చిపోతున్నాను నేను. మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని వర్లారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం గల మా ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, మీరు గొప్పవారు, మీ మాటలు గొప్పవి కనుక మీ పిల్లలుగా మేము మా బ్రతుకున్న కాలమంతయు మా జీవిత కాలమంతయు కూడా నేర్చుకొని ఇతరులకు నేర్పించవలసినటువంటి వారిమై ఉన్నామని గ్రహించి నీ దాసుడైన నేను మీ ప్రజల మధ్యలో నిలబడి ఉన్నానయ్యా. నా శక్తి చాలదు, నా బలం అంతకంటే చాలదు, కానీ నన్ను మీ సిరువు చాటును మరుగుపరిచి మీ పరిశుద్ధాత్మ శక్తి చేతను ఈ దినం కొరకు మీరు సిద్ధపరిచినటువంటి మీ మాటలు నా నోట నుండి మీరు పలికించి మీ పిల్లలకి నేర్పించి మేమందరం ఆ మాటల ప్రకారంగా మీ కొరకు జీవించే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి ఈ లేఖన భాగమును జాగ్రత్తగా మన వినికుల్లో భద్రపరచుకోవాలండి. మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఏ వాక్ అయితే దేవుడు ఈ సమయంలో మనకు ఒక పాఠాన్ని తయారు చేయడానికి పాఠం కొరకు ఏర్పరచున్నారో ఆ మాటను మనం భద్రపరచుకోవాలి. ప్రియులారా, మనం ఇప్పుడు చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో ఒక బంధం కనపడుతుంది. నేను ఇంతకు ముందు కూడా బంధం గురించి పాఠం చెప్పాను. బంధాలు చాలా గొప్పవి. అన్ని బంధాల కంటే ఏ బంధం గొప్పదని చెప్పాను? ఏమండి, చెప్పింది నేర్చుకోకపోతే మాత్రము చాలా బాధ కలుగుతుందండి. కోపం రాదు, కానీ నాకైతే కోపం రావట్లేదు మధ్య. అంటే మీరు ఒక స్టూడెంట్స్, నేను ఒక టీచర్ని, మనం బాగా నేర్చుకోవాలని చాలాసార్లు చెప్తున్నాను. ఎందుకంటే ఈ పాటను లైవ్లో కూడా వింటారు పిల్లలు కనుక నేను దేవుని మాటలే చెప్పాలి తప్ప పిల్లలుగా మిమ్మల్ని గద్దిస్తూ ఉంటే లైవ్ కూడా వింటారు మన తర్వాత. అనేక రకములైనటువంటి బంధాల గురించి చెప్తూ, చాలా బంధాలు ఉన్నాయని చెప్తూ, అన్ని బంధాల కంటే గొప్ప బంధం ఏంటంటే మీరు బైబిల్ చదివితే అర్థమవుతుంది. ఆత్మీయ బంధము. దానికి గుడ్ ఎగ్జాంపుల్ ఏలియా, ఎలీషా, దావీదు, యోనాతాను తీసుకుని పలుమార్లు చెప్పానండి అక్కడ పాఠాన్ని. వెళ్ళిపోయిన పాత స్టూడెంట్స్ విన్నారు, మీరు కూడా విన్నారు. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారు. కొని దయతో ప్లీజ్ రాసుకోండి అయ్యా, ఒక పెన్ను పుస్తకం తీసుకోండి. ప్రతి విషయాన్ని, ప్రతి పాఠాన్ని రాసుకోండి. మీ భవిష్యత్తులో ఈ ప్రపంచంలో తూర్పు, పడమర, దక్షిణము, ఇంకా 4 మూలల కన్నా ఎక్కడ దేవుడు మాటల గురించి చెప్పే అవకాశం వచ్చినా వెంటనే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో సందర్భాన్ని బట్టి అక్కడ విత్తనాలు విత్తడానికి నేను చెప్పే ప్రతి పాఠం కూడా మీకు ఉపయోగపడుతుంది. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అంటే బూడిదలో పోసిన పన్నీరే మీ జీవితం. ఈ లోకంలో ఆశీర్వదింపబడిన వారు ఉంటారు, రోగాల నుండి తప్పింపబడతారు. ఒకసారి కష్టము, ఒకసారి నష్టము, ఒకసారి సుఖము వస్తుంది, కానీ ఏదో ఒక దినాన్ని ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మీరు శూన్యముగా దేవుడికి కనిపిస్తే గొప్ప లోకాన్ని కోల్పోతారు. ఈరోజు కూడా ఇక్కడ ఒక బంధాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. ఇంగ్లీష్లో అయితే ఎలా ఉందంటే స్పిరిట్ అండ్ సోల్ అండ్ బాడీ. ఇంగ్లీష్ కూడా చదివించాలనుకుంటాను, ప్రతాపన్ పిల్లలు చదివించాలనుకునేది.
మళ్ళీ ఎందుకు చదివించలేదు నేను. ప్రియులారా, ఈ యొక్క చదవు పడినటువంటి మాటల్లో మనం చూసినట్లయితే శరీరము, ప్రాణము, ఆత్మ. ప్రాణమనే మనం మనస్సు అని కూడా అంటాం. శరీరము, జీవము, ఆత్మ. జీవమనే ప్రాణం అంటాం, మనసు అని కూడా అంటాం. ఈ దేహము, ఈ ప్రాణము, ఈ ఆత్మ, ఈ మూడు కూడా మనకు దేవుడు ఇచ్చినవి. ఈ మూడిటితో కట్టి మనల్ని ఈ భూమి మీదకి పంపించాడు దేవుడు. అందుకే ఈ పాఠానికి దేహము, ప్రాణము, ఆత్మ అని పెట్టాడు. ఈ మూడింటితో దేవుడు మనల్ని కట్టి ఇక్కడికి ఈ భూమి మీద పెట్టి ఉన్నాడు. మీకు ఇంకా అర్థం కావటానికి దేవుడు ముగ్గురు వ్యక్తులే కనపడతారు మనకి. దేవుడు ఒక్కడేనండి. దేవుడు ఒక్కడే. ఒకటి తండ్రిగా కనపడుతున్నాడు, రెండు కుమారుడిగా కనపడుతున్నాడు, మూడు పరిశుద్ధాత్మగా కనపడుతున్నాడు. ఇంకా కొంచెం డీప్గా చెప్పనా, దేవుని యొక్క మందిర ఆవరణలో పాత నిబంధన గ్రంథంలో కానీ పాత నిబంధన కాలంలో పితరుల కాలం మనం చూసినట్లయితే ఆవరణ, పరిశుద్ధ స్థలం, వెరీ గుడ్, అతి పరిశుద్ధ స్థలం. నేర్చుకోవడానికి ప్రయత్నించండి, అలా జీవించడానికి ప్రయత్నించండి. అందుకే చదవబడినటువంటి మాటలను మన మనసులో భద్రపరచుకోమని చెప్తున్నానండి. అలాగే మానవుల్లో కూడా ఈ దేహము, ఈ దేహంలో ప్రాణము, ఆత్మ. బోర్డు ఉంటే చక్కగా బొమ్మ చెప్తుంది. నేను తయారు చేసుకున్నాను ఇక్కడ. ఆపో దినంలో దేవుడి చేతమైతే ఒక బోర్డు కూడా కొందాం, రెండో పాఠం క్లాస్కి. కనుక పైకి కనపడేది ఏంటి? 3 రౌండ్లు ఉన్నాయి అనుకోండి. పైకి కనపడేది ఏంటి? పైకి ఏం కనపడుతుందండి? ఈ దేహం కనపడుతుంది. ఇంకా మిగతా రెండు మనకు మనసు చూపించమంటే ఎవరికైనా చూపించగలుగుతామా? దాన్నే ప్రాణాన్నే మనసు, జీవం అని కూడా అంటాం. ఇక ఆత్మ దగ్గరకు వచ్చినప్పుడు ఆలోచన చేస్తే అన్ని మత గ్రంథాలు వారు కూడా ఆత్మకు సావు లేదని చెప్తున్నారు. అంతేనండి? ఏ మత గ్రంథం మనం చూసినా ఆత్మకే సావు లేదంటున్నారు. అలాగే మన దేవుని వాక్యం కూడా మొన్నైనది మరలా తిరిగి వెనకటికి ఎప్పటికైనా సరే మన్నులో కలిసిపోవాలి. దేవుని ఆత్మ మాత్రం మరలా తిరిగి ఆత్మ మాత్రము దేవుని పెట్టినటువంటి స్థలంలోకి మరలా తిరిగి వెళ్ళాలని లేఖనము సెలవిస్తుంది. కనుక మనము ఆలోచించవలసినటువంటి పాఠంగానే నాకు ఇది కనపడుతుంది. మీకు ఎలాగుందో కానీ ఎన్ని రకాలుగా మనం బ్రతికినా కానండి, ఇంకా మీకు బలంగా అంటారు. మీరు ఎవరుస్తారు కాబట్టి పెద్దవారికి అయితే ఈ మాట ఉపయోగపడుతుంది, బాగోదు. కానీ అయితే అఫ్కోర్స్ వాళ్ళు కూడా ఉపయోగించవచ్చు. నేను సేవకుడు కాబట్టి. పౌలు అంటాడు ఒక చోట, వాడి ఆపాటు వాడైనా దేవుడి విషయంలో తేడా వస్తే తోలు తీస్తారన్నాడు. ఎందుకంటే ఆయన అంత గొప్పగా బ్రతికాడు కాబట్టి. ప్రియులారా గమనించండి, ఏ విధముగా నీవు బ్రతుకుతున్నప్పటికీ, ఏ విధముగా నువ్వు జీవిస్తున్నప్పటికీ, ఎటువంటి డ్రామా నువ్వు సేవిస్తున్నప్పటికీ ఈ దేహం ఉన్నంత వరకే ప్రియులారా. నువ్వు ఎలా బ్రతుకుతున్నా, ఎలాంటి డ్రామాతో నువ్వు నడుస్తున్నా, ఈ దేహం ఉన్నంత వరకు మాత్రమే నీ జీవితం ప్రియులారా. తదుపరి మాత్రము మనము ఆలోచించాలి. ఈ మాటలను బట్టి మనము చాలా నేర్చుకోవాల్సినటువంటి సంగతులు ఉన్నాయి. మనల్ని మూడింటితో పెట్టి దేవుడి భూమి మీదకి పంపించాడు. ఏంటది? ఒకటి దేహము,
ప్రాణము, ఆత్మ. దేహము కూడా చాలా ప్రాముఖ్యమైందండి. ఈ దేహము చాలా ప్రాముఖ్యమైంది. అందుకే రోమియో రాసిన పత్రిక 12 అధ్యాయముల 1వ వచనం, నీ శరీరమును సజీవ యాగంగా దేవునికి చాలా మంచిది. నీ శరీరాన్ని పాడు చేసుకుంటే నువ్వు ఎందుకు కూడా పనికిరావు. ఈ భూమి మీద పనికిరావు, దేవుడికి పనికిరావు. ఒక చోట పనిచేస్తాం. దేవుడు అంటున్నాడు, ఎప్పటికైనా నా పిల్లలు మట్టిలో నుంచి వచ్చారు, మళ్ళీ మట్టిలోకే. పోయిన ఆదివారం వచ్చానా? పోయిన వారం పాఠం అదే కదా. ఇంకా అడగట్లేదు మిమ్మల్ని ప్రశ్నలు, ఏం పాఠం చెప్పాను, ఎందుకు అనవసరం. సమాధానం తిరిగి చెప్పేవాడికైతే అడగచ్చు, ఏమి నేర్చుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అన్నది. ఒక సేవకుడిగా నేను అడిగినప్పటికీ మీరు చెప్పినప్పుడు ఎందుకులని వదిలేశాను నేను. పోయిన వారము మట్టి వారము మనము చక్కని మాటలు చెప్పాడు దేవుడు. ఈరోజు కూడా దేవుడు ఎప్పటికైనా మట్టివారు మరలా తిరిగి ఆత్మ మాత్రము. అసలు ఈ దేహము గురించి మనం మాట్లాడుకునే ముందు, ఈ ప్రాణం గురించి మాట్లాడుకునే ముందు, ఈ ఆత్మ గురించి మాట్లాడుకునే ముందు మరణం గురించి మాట్లాడుకోవాలి. మరణాలు ఎన్ని రకాలు ఏమండి? మరణాలు ఎన్ని రకాలు? దేవుని యొద్ద నుండి మనం వేరైపోతే అది ఆత్మీయ మరణము. 3 రకాల మరణాలు చెప్తున్నాను మీకు. దేవుడి యొద్ద నుండి ఏమిటండి? ఆత్మ వేరైపోతే, దేవుని యొద్ద నుండి మనం వేరైపోతే అది ఆత్మీయ మరణం. అంటే మనలో ఎవరు లేరు? దేవుడు ఎవరండి? ఆత్మ కదా. దేవుడే కానీ, దేవుడు ఆత్మ కానీ మన లేదనుకోండి, మనం ఏంటంటే ఆత్మీయంగా జీవిస్తున్న వారం కదా. అందుకే జీవించుచున్నావు అని పేరుకు మాత్రం ఉంది. నువ్వు ఎవడవు? నీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. ఎందుకంటే ఈ పాఠం కోసం చదివించదు నేను. లాస్ట్ ముగింపులో ఆ మాటే ఈ పాఠంకు ఉపయోగపడుతుంది. ఒకటి ఆత్మీయ మరణం. ఆత్మీయ మరణం అంటే ఏంటి? దేవుని ఆత్మ మనలో మన నుండి వేరైపోతుంది. అంటే రెండోది దేహము నుండి ఆత్మ వేరే బ్రతకటం. దేహం ఉంది కదండి, ఈ దేహము వేరు, దేవుని ఆత్మ వేరు. ఈ దేహంతోనే ఉన్నాము కానీ దేవుని ఆత్మపూర్వకమైన ఆలోచనలు లేవనుకోండి, భౌతిక మరణం. అది ఇప్పుడు చెప్పాను కదా ప్రకటన గ్రంథంలో, జీవించుచున్నావు అని పేరుకు మాత్రమే నీలేవు లేదు, జీవము లేదు, ఆత్మ లేదు, ప్రాణం లేదు మాట. 2 మరణాలు. ఒకటి ఆత్మీయ మరణం, 2 భౌతిక మరణం. మూడోదిగా చూస్తే దేవుని నుండి ఆత్మ సంపూర్తిగా వీరైపోతే అంటే చచ్చిపోతే ఈ మరణమే మనకు తెలుసు. దేవుడి నుండి సంపూర్తిగా, దేహం నుండి, అంతేనండి, దేవుడి నుండి సంపూర్తిగా, అంటే దేవుడి నుండి, దేహం నుండి కదా. దేహం నుండి ఆత్మ వేరైపోతే భౌతిక మరణం. అంటే మనకు దేహం ఉంది కానీ ఎవరు లేరు? దేవుడు లేడు. ఇప్పుడు ఏంటంటే దేవుడి నుండి పూర్తిగా వేరైపోతే అది నిత్య మరణము. నిత్య జీవం ఎలా ఉందో నిత్య మరణం కూడా అలా ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు అంగీకరించి దేవుడిని నోటితో ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినట్టుగా జీవించడం అనుకోండి, ఆడికి ఏ మరణం లేదు. ఇప్పుడు ఆత్మీయ మరణం లేదు. అంటే వాళ్ళు ఏం పని చేస్తుంది? ఆత్మీయ మరణము తప్పింపబడినటువంటి వారు అందరూ కూడా ఎవరంటే యేసుక్రీస్తును కలిగినటువంటి వారు కూడా ఆత్మీయ మరణం నుండి తప్పింపబడినారు. ఇప్పుడు అలాగే ఎవరు జీవిస్తున్నారండి? ఆత్మతో ఎవరు నింపబడుతున్నారు? దేవుడు వాక్యాన్ని ఎవరు చదువుతున్నారు? ఇలాగా మరణాలు 3 రకాలు. 3 మరణాల గురించి కూడా మనము మాట్లాడుకున్నాం. ఒకటి భౌతిక మరణం, 2 ఒకటి ఆత్మీయ మరణం, 2 భౌతిక మరణం, 3 నిత్య మరణము. ఇంకా దేవుడికి నువ్వు దూరం అయిపోయావు అంతే. వీళ్ళు ఎవరంటే అసలు ఈ భూమి మీద దేవుడు అంటే తెలియకుండా, యేసుక్రీస్తు దేవుడిగా అంగీకరించకుండా చనిపోతారు చూసావా, వీరందరూ ఏ మరణంలో ఉంటారు?
నేను చెప్పట్లేదు, ఇది అందరికీ నచ్చదు కూడా. ఈరోజు ఇటువంటి ప్రసంగం చేతి బయట మనల్ని ఏమంటారండి, స్టేజ్ దిక్కు కిందకి రానుండారు అందుతుంటారు. వాస్తవం, మనకు ప్రభు ఏదైతే ఇచ్చాడో ఆ శ్రేష్టమైన గ్రంథంలో ఏదైతే ఉందో అది మనము విశదీకరించి విభజించి చెప్పడం అనేది సేవకుడి యొక్క లక్షణము. ఎస్, అవునండి. యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తుని ఎవరైతే దేవుడుగా అంగీకరించి హృదయమందు విశ్వసించి బాప్తిసం పొంది ఈ భూమి మీద ఆయన ఎలాగైతే బ్రతకడో అలా బ్రతికినటువంటి వాడికి చనిపోయిన తర్వాత మరొక బ్రతుకుంది. నువ్వు నమ్మకపో, అలా బ్రతకకపోతే, అసలు యేసుక్రీస్తునే దేవుడిగా అంగీకరించకపోతే నీకు నిత్య మరణం ఉందని మా గ్రంథం చెప్తుందని చెప్పాలి. ఇవి 3 బంధాలు గురించి మనం మాట్లాడుతుంది. ఒకటి, దేహం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. దేవుడిచ్చినటువంటి ఒక బహుమానం అంటే దేహము కదా, దేవుడిచ్చినటువంటి బహుమానం. దీని విషయంలో మనం చాలాసార్లు మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తామంట. ఈ దేహం విషయంలో మనం ఏం చేస్తాం, చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. దేహాన్ని మనం పట్టించుకోం. ఒక్కోసారి ఈ దేహము అనేక రకములైనటువంటి దేవునికి ఆయుష్కరమైన కార్యాలు కూడా మనం చేస్తాం ప్రియులరా. అప్పుడు మనలో ఎవరు ఉండరు? అప్పుడు దేవుని ఆత్మ. నువ్వు సంఘానికి వస్తే ఏముంది, బైబిల్ చదివితే ఏముంది, ప్రార్థనకి వెళ్తే కానుకలు ఇచ్చినంత మాత్రాన నువ్వు దేవుడిగా వేరే ఉండి దేవుని ఆత్మ లేకుండా ఏదో వచ్చి పోయేవాడుగా ఉంటూ క్రైస్తవుడు అని చెప్పుకుంటే దేవుని ఆత్మ లేదనుకోండి, ఆ దేహము చచ్చిపోయిన శవముతో సమానమని బైబిల్ చెలవిస్తుంది ప్రియ. కనుక మొట్టమొదటిగా ఈరోజు ఈ దేహము గురించి మనం నేర్చుకుందాం. దేహం గురించి నేర్చుకుంటే ప్రాణాత్మల గురించి మనకు తెలిసిపోతాం. ఈ దేహము 5 జ్ఞానేంద్రియములను కలిగి ఉంటుందండి. ఈ దేహంలో 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఏంటవి? ఇవి కూడా తెలియదు. మనకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదండి. ఏంటవి? ఈ దేహము ఏమండి, కళ్ళు, ముక్కు, ఇంకా అంతేనా? 5. నాలుక, ముక్కు, చర్మము, చెవులు, కళ్ళు, ఇవే పంచేంద్రియాలు అంటారు. ఇవి ఎక్కడ ఉన్నాయి? ఎందుకనే ఎండ్రబాబు గారు దేహములో ఉన్నాయి. మనం దేహం గురించి మాట్లాడుకుంటున్నాం. దేహాత్మ ప్రాణములను కాపాడేది ఎవరు? దేహాత్మ ప్రాణములతో నీ భూమి మీద పంపింది ఎవరు? దేహాత్మ ప్రాణములతో ఎవరి కొరకు బ్రతకాలి మనం? ఈ దేహాన్ని ఎప్పుడైతే నువ్వు పాడు చేసుకున్నావో మిగతా ప్రాణము ఆత్మ నీలో చచ్చిపోయినట్టే ప్రియులారా. వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ నీ దేహం. అందుకే సజీవ యాగముగా నీ దేహాన్ని సమర్పించుకోవడం అంటే, ప్రభా ఈ చెడు చూడనంటే ఇంకా చూడనంటే, ఈ చెడు నేను తాకనంటే అద్భుతం అండి. యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి మనము ఆరాధకుడుగా ఆలోచన చేస్తూ అద్భుతం అండి ప్రియులారా, అద్భుతం. కన్ను ద్వారా పాపం చేయలేదు ఆయన, దేహం ద్వారా పాపం చేయలేదు, ఈ చేతుల ద్వారా కూడా పాపాన్నే ఎన్ని నేర్చుకొచ్చిండు ఆయన గురించి. ఆయన ఎంత గొప్ప ఆరాధకుడు. చెవుల ద్వారా చెడు, ఈ దేహంలో ఉన్న మన అవయవాల ద్వారా మనము చెడు చేసిన వారమైతే ఈ దేహాన్ని మనం కాపాడుకుంటున్నటువంటి వారము కాదని బైబిల్ చెలవిస్తుంది. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఈ నాలుక ఉంది చూసారండి, ఈ నాలుక దేహాన్ని పాడు చేస్తుందండి. ఈ నాలుక శరీరానికి హానికరమైనది ఏదైతే ఉందో దాని నిరీక్షణలో తీసుకెళ్తుంది కదా. ఇప్పుడు మీకు అర్థమవటానికి షుగర్ పేషెంట్ ఉన్నాడు, స్వీట్ అంటే అందరికి ఇష్టమే కదా బ్రదర్, యూఆర్ అండర్స్టాండింగ్? దేవుడు కదా आपका मालूम पड़ रहा है? प्रेयर करेगा मैं भी हिंदी में बात करने के लिए. స్వీట్ అంటే అందరికి ఇష్టమే కదంటండి. షుగర్ పేషెంట్ ఉన్నాడు అనుకో, స్వీట్ తినకూడదు కదా, వాడికి ఏమనిపిస్తుంది? తినాలనిపిస్తుంది. దేనివల్ల?
నువ్వు ఏదైనా తింటున్నావంటే మొట్టమొదటిగా నీకు అది రుచికరంగా ఉందని తెలిపేదేంటి? షుగర్ పేషెంట్ తినొద్దంటే మనలాంటి ఆత్మీయులు ఉంటాం కదా, ఆడే ఆత్మీయుడే కదా, ప్రార్థన చేసి తినండి బ్రదర్, ఏం పర్వాలేదు. తినకూడదని చెప్పినప్పుడు ఇంకా ప్రార్థన చేసుకునైనా, ప్రార్థన చేసుకోకుండా అయినా తినకూడదు. ఇంకా అది నీ దేహానికే హాని కలగజేస్తున్నప్పుడు మళ్ళా నువ్వు తినమని చెప్తావు. నువ్వు ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నంటే, ఈ నాలుకండే మన దేహానికి ఏదైతే కోరిక పుట్టిస్తుందో ఆ కోరిక వల్ల మన దేహము నాశనానికే జోగుతుంది ప్రియులారా. ఈరోజు అందుకే చూస్తున్నారు కదా, ఎటువంటి ఫుడ్ తింటారండి మన వాళ్ళు. రుచి ఉంటేనే నడుస్తుంది. కేఎఫ్సి కోసం మొన్న పార్కు నుంచి వస్తూ ఎవరి బిడ్డలను తీసుకుని పరిగెట్టుకుని వెళ్ళాం. ఎక్కడికి? ఎందుకంటే రుచిగా ఉంటుంది. రుచిగా ఉంటుందని తెలుసు, తర్వాత ఇలాగా తిప్పుతుందని తెలియలేదు నాకు. తెలుసుని కూడా ఏం చేసాం? రుచి కావాలి కనుక ప్రియులరా, ఈ దేహానికి మనల్ని పాడు చేసేది నాలుక. రుచి ద్వారా మన ఈ దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు ఈరోజు మానవుడు. రుచి ద్వారా ఏం చేస్తున్నాడు? ఈ రోగాలను కొని తెచ్చుకుంటున్నాడు. కనుక ఈ దేహములో ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి ఆలోచనలు మనకు వచ్చినట్లయితే, మానవులుగా దేవుని పిల్లలుగా ఈ దేహాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకున్నప్పుడు మన మనస్సు ఒక స్థిరత్వంలో ఉంటుంది. ఇప్పుడు తినొద్దన్నది తినకూడదు అనుకోండి, అప్పుడు మనల్ని కాపాడుకుంటున్నట్టేనా? ఏప్రిల్ అంతేనా? మనం కాపాడుకుంటుంటేనా? ఈ పంచేంద్రియాలలో మొట్టమొదటిగా నాలుగు గురించి ఎందుకు తీసుకున్నా అంటే, ఈరోజు రుచికరమైన వంటలు మనం బాగా ఎదురు చూస్తున్నామండి. కానీ ఈ దేహం విషయంలో కూడా ఏది తినాలి, ఏది తినకూడదు అని మనము ఆలోచన చేయవలసినటువంటి వారిగా కూడా మనం ఉన్నాము. దానికి ఈ దేహాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేహంతో ఎవరికి పని ఉంది? కనుక ఈ దేహాన్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగ్రత్తగా కాపాడుకోవడం అంటే ఒక నాలుగు గురించి మాత్రం చెప్పాను. కన్ను ఉంది, కన్ను ఏం చేస్తుంది? ఏమంటే దారుణం అండి కళ్ళు ఉన్నాయి కదని బైబిల్ పట్టుకుని కూర్చుంటాం, సమయం దొరుకుతున్నాయి. ఏమన్నా కొన్ని సంవత్సరాలు పోతే మీకు కళ్ళజోళ్ళు కూడా పడినా పనిచేయట్లేదు. ఇప్పుడు అనుభవపూర్వంగా చెప్తున్నాను నేను. బైబిల్ చదవాలని ఎంతో ఆసక్తి, కొంచెము సేపు బైబిల్ దీర్ఘంగా కొంచెం చదువుతుంటే నీళ్ళు కారిపోతుంది ఈ మధ్యకాలంలో. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నంటే, యవ్వన కాలములో ఉండగానే ఈ కళ్ళు ఎంతో పుష్టికరంగా చక్కగా ఉన్నప్పుడే బైబిల్ బాగా చదవటానికే ప్రయత్నం చేయండి. అంటే మీరు బైబిల్ బాగా చదివి ధ్యానించేశారు అనుకోండి, కళ్ళు పనిచేయనప్పుడు కూడా మీలో ఎవరుంటారు? దేవుని వాక్యం ఉంటుంది ప్రియులారా. అప్పుడు కొట్టుమట్లాడాలనుకో, వాక్యాన్ని ధ్యానించాలని కళ్ళు కనపడవు. అంటే దేవుడే కనపడి నీకు కళ్ళు ఇచ్చింది నన్ను చూడటానికరా. యవ్వన కాలంలో నీ దేహం ఉంది కాదని చూడవలసిన దృశ్యాలన్నీ మొబైల్ పట్టుకుని ఎంత చెప్పు కూర్చుంటావా? ఆ లైటింగ్ మనం ముఖం మీద తగిలితే ఏమవుతుందో తెలుసా? ఆ కిరణాలు బర్రబా చూస్తున్నా మొబైల్ బాగానే కళ్ళు ఏమవుతాయండి? పాడైపోతాయి. ఏ లైటింగ్ కూడా ఈ కంటి మీద ఎక్కువ పడకూడదు. ఈరోజు మొబైల్ పట్టుకుంటే టైం తెలియదండి. అలాగా ఒక్కొక్క భాగం గురించి కూడా మనం ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు. చర్మం ఉంది, ఈ దేహానికి ఎప్పుడు కోరికలండి. మళ్ళీ 4 కోరిక గుర్తించేసుకోవాలి. అసలు ఈ దేహానికి కోరిక పుట్టించేది ఎవరో? నాలుక, కళ్ళుని. కళ్ళు చూడు పర్వాలేదు అంటది, నాలుగు తిను పర్వాలేదు అంటది, త్రాగు పర్వాలేదు అంటది. ఇంకా చెవుడు. ఏమింటున్నాం మనం ఇక్కడికి వచ్చి? ఈ మందిరం దాటి వెళ్ళిన తర్వాత మన ప్రవర్తన ఏంటి? మన ఆలోచన ఏంటి? ఒక దైవజనుడు అంటే లెక్క ఉండదు, ఒక దేవుని వాక్యం అంటే లెక్క చేయరు, ఒక ప్రార్థన అంటే సమయానికి రారు, నీ వ్యక్తిగతంగా ప్రార్థన ఉండదు, కుటుంబం కొరకు కన్నీరు పెట్టుకో, సంఘం కొరకు కన్నీరు పెట్టవు, నీ ఆధ్యాత్మికమైన జీవిత ఎదుగుదల గురించి కన్నీరు పెట్టవు. ఏమీ తెలియకపోయినా మాత్రం అంతా తెలిసిన వాళ్ళ మాత్రం పోరాడతావు. ఏమీ తెలియదు మనకు బైబిల్లో.
అంతా తెలిసిందో అనుకుంటాం. అంటే ఈ చెవుల ద్వారా ఏదైతే వింటున్నామో వాటిని మనం గ్రహించట్లేదు. దేవుని వాక్యం ఏం చదివిస్తుందంటే అండి, ఎక్కువగా వినాలంట, తక్కువగా మనం వ్యతిరేకమైన దానికి. ఒక యవ్వనొస్తుంది కదపండి, ఆడి మాటలు మనమే వినాలి, మన మాటలు విన్నాడు ఒక బాబు కాస్త చెప్పింది ఏంటంటారు. దానికి గుడ్ ఎగ్జాంపుల్ లైవ్లోనే మన బ్రదర్ వీరాసం గారు మాట్లాడినప్పుడు ఇంకేదన్నాడు, అన్న కొంచెంసేపు ఆగండి, అదే నాకంతా అవును ఆయనకు అంతా తెలుసు, ఒప్పుకుంటాను నేను. కానీ ఎదుటి వ్యక్తిని కూడా మాట్లాడినవయ్యా కొంచెంసేపు రవి గారు, అంతే కదా. వాక్యం ఏం చెల్లిస్తుంది? యాకోబు పత్రికలు ఏం చెప్తుందంటే, ఈ మాట చెప్పిన మాట యాకోబు పత్రికలు ఉంది, వినుటకు వేగురుపడు, మాట్లాడుటకు నువ్వు జ్ఞానవంతుడు అయి ఉండొచ్చు, తెలివైన వాడివై ఉండొచ్చు, నువ్వు శాస్త్రి అయి ఉండొచ్చు, పరిచారకుడు అయి ఉండొచ్చు, కానీ మాట్లాడటానికి మాత్రము నిదానించుకో. జార్జి బ్రదర్ చూసి నేర్చుకోండి, మా కిరణ్ చూసి నేర్చుకోండి, సతీష్ని చూసి నేర్చుకోండి, జీవన్ చూసి నేర్చుకోండి. ఇంతే, ఇంక ఈ లిస్ట్ ఉంది ఇక్కడ. అందరూ ఎక్కువగా మాట డేవిడ్ చూసి నేర్చుకోండి. రాజన్ కూడా వస్తాడు, ఎంత కొత్త అందరికి. రాజన్ అతడు ఈ మధ్యన మాటలు నేర్చాడు రాజన్, అందుకే రాజన్ సెకండ్లోకి వచ్చాడు. అస్సలు మాట్లాడు కదా. మాట్లాడుటకు నిదానించుకోవాలి, వినుటకు వేగురు పడాలని వాక్యం చెలవిస్తుంది. కారణం ఏంటంటే అలాగ నువ్వు తొందరపడితే నీ దేహాన్ని నువ్వేం చేస్తున్నావు, సాసు కొడతాడు ఎవడప్పుడు. పాడు చేసుకుంటున్నావు లేదా? దేవుడికి అసలే పనిచేయదు తొందరపాటు, దేవుడికి అసలే పనిచేయదు. అందుకే సేవకుడికి చెప్తున్నాడు, ఓర్పు కలుగుండు, సహనం కలుగుండు, తగ్గించుకుంటాడు. ఈ దేహం గురించి ఎక్కువ చెప్పండి. మొట్టమొదటిగా దేహం గురించి మాట్లాడడం. ఇప్పుడు ప్రాణం గురించి మాట్లాడడం. ప్రాణం అంటే ఏంటి? మనస్సు కదనా? ప్రాణం అంటే మనసేనా? చూపించగలుగుతారు ఎవరైనా? నీ మనసును చూపించాలంటే చూపించారా? ఈరోజు హైందవ సహోదరులు అలా చెప్తుంటారు, మనం నీ దేవుని చూపించు, నీ మనసును చూపించని అడిగాడు. చూపించగలుగుతాడా? కనిపించదు అది. అందుకే మొట్టమొదటిగా ఏం చెప్పాను, పైకి కనిపించేది దేహం మాత్రమే. పైకి కనిపించేది దేహం మాత్రమే. ఈ ప్రాణము లేకపోతే ఈ మనసు కనపడదండి. ఈ మనసుకి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే తెలివితేటలతో ఉండమని చెప్తుంది. తెలివి ఉండాలి మనసు. తర్వాత మనస్సాక్షిని కాపాడుకోవాలంటే విన్నారా? ఏంటి మనస్సాక్షిని కాపాడుకోవాలంటే? నీ అంతరాత్మలో ఉన్నటువంటి నీ ఆలోచనలు నిలుపుకుంటే నీ మనస్సాక్షి నువ్వు కాపాడుకున్నట్టే. ఒకటి దేహాన్ని కాపాడుకోవాలి, రెండు మనం మనసును కాపాడుకోవాలి. ఇక మూడోదిగా చూస్తే ఆత్మ అంటే ఏమిటి మరి? వాటి వండర్ఫుల్ అండి. ఆత్మకు చాలా అద్భుతమైనటువంటి నిర్వచనం ఉంది. ప్రాణం అంటే దేహం అంటే కనిపిస్తుంది. తర్వాత ఏంటంటే ప్రాణం అంటే మాట్లాడుతున్నాం, చలించుచున్నాం, జీవించుచున్నాం, తిరుగుతున్నాం, కదులుతున్నాం అంటే ప్రాణము మనస్సేనే. ఆత్మ అంటే ఏమిటంటే ప్రియులారా, అది దేవునితో కనెక్ట్ అయి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సందర్భం. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఏమంటాడంటే, అమ్మా దేవుడు ఆత్మై ఉన్నాడు కనుక. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువు వారు 7 సందర్భాల్లో మంచి సంబోధన కనపడుతుంది మనకి. 7 సార్లు అమ్మా అని సమరయ స్త్రీ దగ్గర అంటాడు. అలాగే 7 సార్లు చాలామంది 7 స్త్రీ అమ్మా నిన్ను ఎవరు కొట్టలేదా, అమ్మా నువ్వు గొప్ప విశ్వాసే, నీ విశ్వాసము గొప్పది. ఎందుకంటే ఆయన గురించి ఏం చెప్తున్నాడే, ఆరాధనలో ఇది ఒక సందర్భం. ఆయన మాటలో చూడండి ఎంత మాధుర్యం ఉందో, అంత గొప్ప ఆరాధకుడు ఆయన. ఇద్దరు వింటున్నారు, మీరు డిస్టర్బ్ అవుతున్నారు ఏమన్నా ఏంటి కాదు? ఆయన మాట చూసారా? అంటే నేను ఆయన ఒక ఏమైనా ప్రాబ్లం ఉందని చూడన్నా తమ్ముడికి వెళ్ళి నేర్చుకుంటాను కదా, కూర్చోపై కూర్చో, దీని ప్రాబ్లం చెప్తాను. ఓకే, వెరీ నో ప్రాబ్లం.
యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ దేవుడు ఆత్మ కనుక, అక్కడ 2 ఆత్మలు కనపడతాయి, మీరు ఎప్పుడైనా చదివినప్పుడు గమనించలేదు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు కూడా. చూడండి ఒకసారి యోహాను సువార్త 4:24 నేను చెప్తున్నది ఒకవేళ నిజం కాదు. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించు దేవుడు ఎవరున్నారు? దేవుడు ఆత్మతో ఉన్నాడు. అది ఒక ఆత్మ కనపడుతుంది మనకి, అది దేవుడు ఆత్మ. ఆత్మ గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు కూడా ఎవరు? ఆత్మను కలిగి ఉన్నటువంటి వారు. దిస్ ఈజ్ వండర్ఫుల్ వర్డ్, ఎక్సలెంట్ మాట అండి. ఏ ఆత్మతో ఉన్నామన్నది ఆరాధించి మనం గమనించుకోవాలి. ఎందుకంటే దేవుని ఆత్మ మాత్రమే కాదు, దురాత్మలు కూడా ఈ భూమి మీద దేవుడు లేకుండా చెప్తాం. లేవా? దురాత్మలు లేకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు యవ్వనస్తుడు దగ్గరికి వచ్చాడు, దురాత్మతో పీడింపబడుతున్నాడు, పోగొట్టలేదా? లేఖనం 1 యోహాను పత్రికలో చూస్తే భ్రమపరిచే ఆత్మలు ఉన్నాయి, దేవుని ఆత్మలు ఉన్నాయంట, దురాత్మలు ఉన్నాయంట. కనుక ఆయన సమరయ స్త్రీతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఆత్మై ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని లేఖనం చెప్తుంది. అంటే మనము దేవునితో కనెక్ట్ అయి ఉండటమే స్పిరిట్, ఆత్మ. అందుకే మరణాల గురించి మీకు చెప్పుకుంటూ వచ్చాను నేను. ఈ భూమి మీద జీవిస్తూ దేవుని ఆత్మ లేదనుకోండి, ఆధ్యాత్మికంగా మనం చచ్చిపోయాం. జీవిస్తున్నాం కానీ మళ్ళీ ఎవరు లేరు, దేవుడు లేడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. అదేవిధంగా ఈ దేహంలో దేవుని ఆత్మ లేదనుకోండి, అప్పుడు కూడా మనకి జీవం లేదు. అలాగే ఇంకా దేవుణ్ణి ఎరగనటువంటి వారు పూర్తిగా చనిపోతారు. పూర్తిగా దేవుణ్ణి ఎరగనటువంటి వారు అసలే ఆత్మ గురించి ఆలోచించినటువంటి వారు, అంటే దేవుడి గురించే ఆలోచించినటువంటి వారు. కనుక ఆత్మ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది? మనకు ఇప్పుడే కదండి. దేహము, జీవము, ఆత్మ, ఈ 3 మానవుని తయారు చేసి భూమి మీదకి పంపించటండి. ఈ దేహాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. ఈ దేహాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే నీ ప్రాణం జాగ్రత్తగా ఉంటుంది. అందుకే ఏది మడితే అది తింటే ఎలా ఉంటుందండి? ఏది మడితే తింటే ఎలా ఉంటుంది? రాత్రి చూస్తారు కదా, అలాగే ఉంటుంది. ఆయనకే చెప్పాను, అందుకే ఆయనకి అర్థమవుతుంది, నవ్వుతున్నాడు. ఒక లిమిట్ ఉంటుందండి ఫుడ్కి. నిద్రకు ఒక లిమిట్ ఉండాలి, ఫుడ్కి ఒక లిమిట్ ఉండాలి, మాట్లాడిన ఒక లిమిట్ ఉండాలి, తిరగటానికి ఒక లిమిట్ ఉండాలి. సేవకులు ఎందుకు తొందరగా ఆరగించిపోతారు? సమయానికి నీళ్ళు ఉండవు, సమయానికి తిండి ఉండదు, సమయానికి నిద్ర ఉండదు. అయినా వారు నాగేటి మీద చెయ్యి పెట్టారు కనుక ప్రభు అలా తినొద్దని ఏం చెప్పలేదు వాళ్ళకి. దైవజనులు ఓసన్న గారు సాక్ష్యం చెప్పాను, నేను అప్పుడు చనిపోయే ముందు, ఏమంటే ఎందుకు మీ కిడ్నీ పాడైపోయిందంటే, కొన్నిసార్లు ప్రయాణమై దేవుని వాక్యాన్ని బోధించడానికి వెళ్ళే సమయంలో మంచినీళ్ళు కూడా ప్రక్కన ఉండేవి కదంట. ఉన్నాయి పోయి తాగుదామంటే సమయం ఉండేది కదంట. గొప్పగా బ్రతికాడు, గొప్ప దేవుడి దగ్గర ఉంటాడు ఆయన, గొప్ప లోకంలో ఉంటాడు ఆయన. అలా దేవుడి కొరకు ఏదైనా అత్యవసర పరిస్థితులు నువ్వు తాగి తినకపోతే దేవుడు హర్షిస్తాడు తప్ప, ఒళ్ళు కొవ్వెత్తి అర్ధరాత్రి వరకు నువ్వు యూట్యూబ్లు చూసి నువ్వు వెళ్ళవలసిన ప్లేసులకి వెళ్ళి దేహాన్ని ఎండి పెట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఒక చక్కటి ఆకారాన్ని నీకు ఇచ్చి ఆ ఆకారంలో చక్కటి మనసును పెట్టి ఈ రెండింటిని జతపరిచే నడిపించే ఆయన ఆత్మను పెట్టి నీకు చెప్తే దేహాత్మ ప్రాణములు నువ్వు ఎలా కాపాడుకుంటున్నావో నిన్ను నువ్వు ఆలోచించుకోవాలనేది ఈరోజు పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. ఆత్మ దేవునితో కనెక్ట్ అయి ఉందండి. ఆత్మ అనగానే దేవుడు అండి. ఆత్మని మనం అన్నామంటే ఎవరితో కనెక్ట్ అయినట్టు? మూడు నేర్చుకున్నాం కదా. దేహం గురించి తెలుసుకున్నాం, మనసు గురించి తెలుసుకున్నాం, తర్వాత ఆత్మ గురించి తెలుసుకున్నాం.
ఈ మూడు కూడా చాలా మోస్ట్. మనం చదివినటువంటి దశలోనికి పత్రిక 5:23 ఆ మాట గురించే, ఆ మాటలే నేను ఈ పాఠం తీయడానికి ఉపయోగపడ్డా ప్రియులారా. అయితే ఇక చివరిగా ఒక ప్రశ్న అడిగి మమ్మల్ని పాఠం ముగించుకుందాం. ఈ మూడు మనం ఎరిగి ఉంటే, ఏ మూడిని? దేహము, ప్రాణము, ఆత్మ. అందుకే ఆత్మను సంపక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా. ఆత్మను సంపక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా. నీ ఆస్తి అంతస్తు నీ అంద సందాలు నీ వంట రావెన్నడు, నీ ఆస్తి అంతస్తు నీ అంద సందాలు నీ వెంట రావెన్నడు. అందుకే మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసునే మార్చుకోవా, నీ బ్రతుకునే మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది ఈ లోకములో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పయలోకములో. చివరిగా గమనించండి, దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేర నీకంటూ ఏముందిలే. అందుకే నా సహోదరుడా, ఇంకా దేవుణ్ణి అంగీకరించకపోతే ఆలస్యము చేయకు. ఈ మూడింటి గురించి నువ్వు విన్నావు కదా, ఈ మూడింటిని ఎరిగి ఉన్నావు కదా, దేహము, ఆత్మ, ప్రాణము. ఇందులో చచ్చిపోయేది ఏంటో చెప్పండి సార్. మొట్టమొదటి ఇందులో చచ్చిపోయేది ఏంటి? దేహాన్నే కానీ చంపుకున్నావంటే నీకు ఇంకేమీ లేదు. ఈ దేహం ఉండగానే దేవుణ్ణి తెచ్చుకోవాలి. మరి దేహము చచ్చిపోయేదైతే ఈ రెండింటికి మధ్యలో ఉన్నదేంటి? బ్రిడ్జి. ప్రాణము. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్, వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్. మరేమి నేర్చుకుంటున్నాం మనం కనుక? ఈ పాఠం విన్నటువంటి మనం మన దేహాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత పనులు మనం. ఎందుకంటే ఈ దేహానికి ఎవరి పనుంది? నీ దేహమే దేవుని దేవాలయము. కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, 2020 కరోనాలో ప్రభువా, దేహం 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 అంటూ ధనవంతులు ప్రాకులాడారయ్యా. సైంటిస్టులు, శాస్త్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ధనముతో కాపాడుకోవాలనుకున్నారు ప్రభువా. ఏమీ చేయలేకపోయారు మీ ఉగ్రతకి. 2020లో కూడా మేము కూడా ఉగ్రతలో కొట్టుకుపోవలసినటువంటి వారమే. మమ్మల్ని కాపాడింది ఎందుకనైనా? మా దేహము ద్వారా మీకు ఒక పని ఉందని, ఆ దేహాన్ని కాపాడుకోవాలని, ఆ దేహంలో ప్రాణాత్మలు మీవని, ఆ ప్రాణాత్మలతో ఒకనొక దినాన్ని మీ ఎదురు ఉండాలని మమ్మల్ని ప్రేమించారు. ఎందుకని ఆయన? అయ్యా, మీ ప్రేమకు మేము దూరమయ్యి మీకు వేరై ఉండి ఈ లోకంలో చచ్చిన వారుగా మేము బ్రతికితే ఒకనొక దినాన్ని ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత నరకమే అన్న సంగతి ఈ పాఠం విన్న మా అందరికీ నేర్పించారు. ఇంకా యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించకుండా నీ మాటలు వింటున్న బిడ్డల్లో వణుకు పుట్టుకు రావాలయ్యా, భయము కలగాలి. అది భక్తి అంటే. భుజం మీద బైబిల్ వేసుకుని రావటం భక్తి కాదు. నలుగురితో నారాయణ గోవింద అనడం భక్తి కాదు.
యేసు ప్రభుని దేవుడిగా ఒప్పుకొని హృదయమందు విశ్వసించి ఈ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకొని 3.5 సంవత్సరాలు ప్రభు పరిశుద్ధతగా బ్రతికాడు, పవిత్రతగా బ్రతికాడు. ఈ దేహంలో ఉన్న అవయవాలన్నింటినీ కాపాడుకొని ఈ దినాన్ని కుడి పార్శ్వమున పరలోకంలో ఉన్న ప్రభువు కొరకు ఎదురు చూసే జనాంగముగా మమ్మల్ని తయారు చేయమని, రాబోయే దినాల్లో నీ దాసుడు ద్వారా ఇంకైనా అనేకమైన పాఠాలు నేర్పించమని, ఈరోజు విన్న పాఠాన్ని మన ఉదయంలో భద్రపరచుకొని నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థనలో పోరాడే క్రీస్తు సంఘముగా తయారు చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.